ఏపీలో న్యూట్రల్గా ఉంటే తన మద్దతు ఎన్నికల అనంతరం మీకే ఉంటుంది అని కాషాయం పెద్దలకు జగన్ చెప్పారు అని అప్పట్లో ప్రచారం అయితే జరిగింది. అయితే ఎన్నికల్లో ఏం జరిగింది అందరికీ తెలుసు. టీడీపీ కూటమిలో బీజేపీ చేరిన తరువాత టీడీపీలో ఉంటూ బీజేపీలోకి జంప్ చేసిన నేతలకే ఎక్కువ సీట్లు ఇచ్చింది. అంతేకాదు టీడీపీ కోరిందే తడువుగా డిమాండ్లు అన్నింటినీ చేసి పెట్టింది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు అని ప్రచారంలో ఉంది. అలాంటి బాబుకు బీజేపీ అండ బాగా కలిసి వచ్చింది ఎన్నికల వేళ. దాంతో కీలక నియోజకవర్గాలు, అందులోనూ వైసీపీకి కంచుకోటలుగా ఉన్న చోట టీడీపీ దూకుడు పెంచింది. ఎలక్షనీరింగ్లో చాలా చోట్ల పై చేయి సాధించింది. కీలక స్థానాల్లో ఉన్నవారు అంతా బదిలీ అయ్యారు. మొత్తానికి చూస్తే జగన్ ఎన్నికల ప్రచారంలో ఉండగానే వీటి మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాగైతే సభ్యంగా ఎన్నికలు జరిగినట్లు కానే కాదు అని ఆయన ముందే అనేశారు. ఆ విధంగా జరిగింది అన్నది వైసీపీ నేతల భావన. వారు ఇప్పుడు కొన్ని చోట్ల రీపోలింగ్ కోరుతున్నారు అంటే అర్థం చేసుకోవాల్సిందే. సరే, ఇంత జరిగినా వైసీపీకి వేవ్ కనుక వస్తే అన్నీ కొట్టుకొని పోతాయని ఒక ధీమా ఉందంట. అలా వైసీపీకి ఏపీలో అధికారం దక్కి ఎంపీ సీట్లు ఎక్కువ వస్తే ఎవరికి మద్దతు ఇస్తారు అన్నదే చర్చగా ఉంది. అయితే బీజేపీ మీద వైసీపీలో మంటెక్కిపోతుంది. దాంతోపాటుగా చంద్రబాబు ఆ కూటమిలోనే ఉన్నారు. దాంతో ఆ వైపుగా చూడకూడదు అన్న భావన ఉంది. ఇక ఇండియా కూటమికి అవకాశాలు మెరుగు అవుతున్నాయని కూడా చెబుతున్నారు. అలాగే ఇండియా కూటమికి మద్దతు ఇవ్వమని కీలక నేతల నుంచి రాయబారాలు వస్తున్నాయని వినబడుతోంది. అదే జరిగితే మాత్రం జగన్ గట్టిగానే ఆలోచించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇండియా కూటమికి అధికారానికి చేరువుగా వచ్చి మ్యాజిక్ ఫిగర్ని అందుకోలేకపోతే మాత్రం ఖచ్చితంగా వైసీపీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఒక కండిషన్ పెట్టి మద్దతు ఇస్తారు అని చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న దాని మీద మద్దతు ఇస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ విభజన తరువాత ఈ అంశం చేర్చింది. దాన్ని తరువాత వచ్చిన బీజేపీ అమలు చేయలేదు. అందువల్ల ఇండియా కూటమి కనుక అమలు చేస్తామంటే ఆ వైపునకే వైసీపీ వెళ్తుందని టాక్ వినిపిస్తోంది. ఏపీ జనాలు కూడా ఈ విషయంలో పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు విభజన అంశాలతో పాటు పోలవరం వంటి కీలకమైన వాటి విషయంలో పరిష్కారం లభించే అవకాశాలు ఉంటాయంటే ఇండియా కూటమి వైపే వైసీపీ మగ్గే ఛాన్స్ ఉంది అని అంచనా వేస్తున్నారు. బీజేపీ పెద్ద నాయకులు అయితే జగన్ కాంగ్రెస్ వైపు పోరని, ఆయనకు ఎన్డీఏకు మద్దతు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదని భావిస్తోంది. ఆ ధీమాను బ్రేక్ చేయడానికే వైసీపీ చూస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, ఎవరు ఇటువైపు అయినా మళ్ళవచ్చు. కాంగ్రెస్ జగన్కి అన్యాయం చేసింది అన్న కోపం ఉంది. కానీ బీజేపీకి మద్దతు ఇస్తే ఆ పార్టీ కూడా కీలక సమయంలో దెబ్బ కొట్టింది అన్న బాధ అయితే వైసీపీ నేతల్లో ఉంది అని వినిపిస్తోంది. పరిస్థితులు ఏవైనా కేంద్రంలో ఇండియా కూటమి రావాలని బలంగా వైసీపీ నేతలు కోరుకుంటున్నారు అని అంటున్నారు. దానివల్ల ఏపీకి మేలు జరగడమే కాకుండా బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీకి కూడా రాజకీయంగా ఇబ్బంది అవుతుందని ఊహిస్తున్నారు. మొత్తానికి పాలిటిక్స్లో ఏదైనా సాధ్యమే అన్న దాన్ని జగన్ రుజువు చేయబోతారా అన్నదే చర్చ. జూన్ 4న ఫలితాల తర్వాత మాత్రం వైసీపీకి మొగ్గు వచ్చి అధికారం దక్కితే ఏపీ రాజకీయం వేరే లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు మోడీ చాలకు కూడా బిగ్ షాక్ ఇచ్చేలా ఉన్న ఆశ్చర్యం లేదు అని ప్రచారం అయితే సాగుతోంది. మరి దీనిలో నిజమెంత అంటే వేచి చూడాల్సిందే.